अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి। ఈ రోజు నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోయే జున్ను ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను। చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సులభం అండి। ఈ జున్ను పాలు అనేది కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం। ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ జున్ను పాలు తీసుకోవాలండి। ఈ క్వాంటిటీ అనేది సమానంగా ఉండాలి। జున్ను పాలు 1/2 లీటర్ తీసుకుంటే నార్మల్ పాలు అనేది నార్మల్ మిల్క్ అనేది 1/2 లీటర్ తీసుకోవాలి। అప్పుడే జున్ను మెత్తగా బాగా సాఫ్ట్గా వస్తుంది। ఆ తర్వాత బెల్లం అనేది వేసుకోండి। బెల్లం నేను ఇక్కడ 1/2 కప్పు వేస్తున్నాను। మీ స్వీట్నెస్ని బట్టి బెల్లం అయినా షుగర్ అయినా వేసుకోవచ్చు అండి, లేకుంటే కొంచెం 1/2 బెల్లం అయినా 1/2 షుగర్ అయినా వేసుకోవచ్చు। నేను అయితే బెల్లాన్నే వాడుతున్నానండి। ఈ విధంగా బెల్లం కరిగే వరకు బాగా కలిపేసుకోవాలి। బెల్లం పౌడర్ వేసుకుంటే కొంచెం తొందరగా కరుగుతుందండి। బెల్లాన్ని ఈ విధంగా వేసుకుంటే కరగడం కొంచెము టైం పడుతుంది, అందుకని బెల్లం తురుము అనేది వేసుకోండి। ఆ తర్వాత బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఇంకో బౌల్లోకి పాలు అనేది ట్రాన్స్ఫర్ చేసేయండి। జున్ను పాలు అనేవి ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది। ఆ తర్వాత ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ అనేది వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి। ఈ జున్ను పాలలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి। ఈ జున్ను చేసుకొని తినడం వల్ల చాలా మంచిదండి। దీంట్లో షుగర్ వాడకుండా ఈ విధంగా బెల్లాన్ని వాడితే ఇంకా మంచిది। ఈ విధంగా కలిపేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ విధంగా ఇడ్లీ పాత్ర ఉంటే ఈ విధంగా పెట్టేసి ఒక బౌల్ ఈ విధంగా పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ముందుగా జున్ను ప్రిపేర్ చేసుకున్న జున్ను పాలని ఈ విధంగా వేసి ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని మూత అనేది పెట్టేసేయండి। మీ దగ్గర కుక్కర్ ఉన్న కుక్కర్కి ఈ విధంగా వేసేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుంటే జున్ను అనేది ఉడికిపోతుంది। నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలు చేస్తున్నాను। ఈ విధంగా సెట్ చేసుకుని స్టవ్ వెలిగించి పెట్టేసుకోవాలండి। ఆ తర్వాత 15 మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే జున్ను అనేది రెడీ అయిపోతుంది। 15 మినిట్స్ 20 మినిట్స్లో సరిపోతుంది, జున్ను పాలు అనేది రెడీ అయిపోతుంది। ఈ విధంగా జున్ను అనేది తయారైందో లేదో ఈ విధంగా ఒక నైఫ్ తీసుకొని చెక్ చేసుకుంటే లోపల అనేది కుక్ అయిపోయి ఉంటుంది। బాగా కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ఈ విధంగా ఉంచేసి చల్లార్చుకోవాలండి। చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టేసేయాలి। ఫ్రిడ్జ్లో 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసి నేనైతే రాత్రంతా పెట్టానండి, ఒక నైటు 2 అవర్స్ పెట్టినా సరిపోతుంది। ఈ విధంగా డీమోల్ చేసుకోవాలి। ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా అంచులకి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి డీమోల్ చేసేయండి। ఎంతో ఇష్టమైన సాఫ్ట్ జున్ను రెడీ అండి। చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి। చాలా బెనిఫిట్స్, ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।